హాయ్ అందరికీ. ఆఫీస్ ఈమెయిల్స్లో ఏఎస్ఏపీ, ఎఫ్ఐఏ, ఈఓడి లాంటివి చూసినప్పుడు ఇదేదో వేరే భాషలా ఉందే అనిపిస్తుందా? కంగారు పడకండి. ఈ కార్పొరేట్ కోడ్ను బ్రేక్ చేయడం చాలా తేలిక. అదెలాగో ఈ విశ్లేషణలో తెలుసుకుందాం పదండి. నిజమే కదా. ముఖ్యంగా ఒక అర్జెంట్ ఈమెయిల్లో అన్ని ఇలాంటి షార్ట్ ఫామ్స్ ఉంటే కాస్త కంగారుగానే ఉంటుంది. కానీ ఈ కొద్ది నిమిషాల్లోనే ఆ కోడ్ని డీకోడ్ చేసి మనల్ని మనం ఈమెయిల్ ప్రోజ్గా మార్చేసుకుందాం. చూడండి, ఇది ఏదో సీక్రెట్ ఏజెంట్ పంపిన మెసేజ్ లాగా ఉంది కదూ. కాని నన్ను నమ్మండి, ఈ సెషన్ చివరికొచ్చేసరికి ఇలాంటి ఈమెయిల్స్ని చూసి అంతేనా అంటారు. సరే, ఇంక మొదలు పెడదామా? మనం ఒక మామూలు ఆఫీస్ రోజున ఊహించుకుందాం. పొద్దున్నే వేడివేడి కాఫీ తాగుతూ మెయిల్స్ ఓపెన్ చేయగానే మనల్ని పలకరించే ఆ అర్జెంట్ టాస్క్స్, డెడ్లైన్స్ ఉన్నాయి చూశారు? వాటి కోడ్సేంటో మొదట చూద్దాం. రైట్, మన మార్నింగ్ మిషన్ స్టార్ట్. మన ఇన్బాక్స్లో ఎక్కువగా కనిపించే ఈ 4 కీలకమైన పదాలు మన రోజువారీ పనులను ఎలా నడిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఇన్బాక్స్లో ఏఎస్ఏపీ అని కనిపించిందా? ఇంకంతే, చేతిలో ఉన్న పనులన్నీ పక్కన పెట్టేయాల్సిందే. దానర్థం వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేయాలి. ఇదే ఇప్పుడు టాప్ ప్రయారిటీ అన్నమాట. సడన్గా మేనేజర్ నుంచి మెసేజ్, ఏమైందా ప్రాజెక్ట్ అని. టెన్షన్ పడాల్సిన పనిలేదు. సింపుల్గా WIP అని రిప్లై కొట్టండి. అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్, పని జరుగుతూనే ఉంది, డోంట్ వరీ అని సింపుల్గా చెప్పేసినట్టే. ఈఓడి, సిఓబి రెండూ ఒకటే కదా అనిపిస్తుందా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈఓడి అంటే ఎండ్ ఆఫ్ డే, అంటే ఆ రోజు మీరు పని ముగించి లాగాఫ్ చేసేలోపు. అది 5 గంటలు కావచ్చు, 7 గంటలు కావచ్చు. కానీ సిఓబి అంటే క్లోజ్ ఆఫ్ బిజినెస్, చాలా స్పెసిఫిక్. ఆఫీస్ టైమ్స్ 5:30కి క్లోజ్ అయితే మీరు ఖచ్చితంగా 5:30 లోపే ఆ పని పూర్తి చేయాలి. చాలా తేడా ఉంది కదూ. సరే, లంచ్ బ్రేక్ అయిపోయింది. ఇక మొదలవుతుంది అసలైన మీటింగ్స్ హడావిడి. మన క్యాలెండర్ ఇన్విటేషన్స్లో కూడా కొన్ని కోడ్స్ దాక్కోనుంటాయి. వాటి సంగతేంటో చూద్దాం పదండి. ఒక్కోసారి క్యాలెండర్ చూస్తే యుద్ధభూమిలా కనిపిస్తుంది కదా. వరుస పెట్టి మీటింగ్స్. అయితే ఈ యుద్ధంలో గెలవడానికి మన దగ్గర కొన్ని ఆయుధాలున్నాయి. అవే ఈ షార్ట్కట్స్. వీటితో మన టైంని, మీటింగ్స్ని ఎలా మేనేజ్ చేయాలో చూద్దాం. ఓకే, ఇది చాలా సింపుల్. MTG అంటే మీటింగ్. దీనికి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు కదండి. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. గంటసేపు మీటింగ్ అయ్యాక అసలు మనం ఏం మాట్లాడుకున్నామనిపిస్తుందా? ఆ కన్ఫ్యూజన్ రాకుండా ఉండటానికే ఈ MOM అంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్. మీటింగ్లో ఏం డిస్కస్ చేశాం, ఏం నిర్ణయాలు తీసుకున్నాం, ఎవరికి ఏ టాస్క్ ఇచ్చాం, ఇవన్నీ క్లియర్గా రాసి ఉంటాయి. ఇదొక అఫీషియల్ రికార్డ్ అనమాట. మీరు చాలా అర్జెంటుగా ఒక కొలీగ్కి మెయిల్ పంపారనుకోండి, వెంటనే ఒక ఆటోమేటిక్ రిప్లై వస్తుంది, ఓ అని. అప్పుడు అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఆఫీస్లో లేరని, హాయిగా ఎక్కడో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. ఓకే, ఈటీఏ. దీనికి 2 అర్థాలున్నాయి. ఒకటి, వాట్స్ ద ఈటీఏ ఆన్ ద డ్రాఫ్ట్ అని అడిగారనుకోండి, ఆ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందని అడుగుతున్నట్టు. రెండోది, మీటింగ్కి లేట్ అవుతున్న కొలీగ్కి వాట్స్ యువర్ ఈటీఏ అని మెసేజ్ పెడితే ఎంతసేపట్లో వస్తున్నావు అని అడిగినట్టు. సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. రైట్, రోజు చివరికొచ్చేస్తున్నాం. ఈ టైంలో ఫైల్స్ షేర్ చేయడం, రిక్వెస్ట్లు పంపడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కదా. సో ఈ ఆర్ట్ ఆఫ్ ది ఆస్క్ అంటే అడిగే విధానంలో వాడే కోడ్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. చూడండి, ఇది ఒక సింపుల్ వర్క్ ఫ్లో. స్టెప్ 1, మీకొక మెయిల్ వస్తుంది, PTA అని, అంటే ప్లీజ్ టేక్ యాక్షన్, ఈ పని చెయ్యండి అని. స్టెప్ 2, ఆ పనికి కావలసిన డాక్యుమెంట్స్ పంపిస్తూ FYR అని పెడతారు, అంటే ఫార్ యోర్ రెఫరెన్స్, ఇది చూసి పని చెయ్యండి అని. ఇక స్టెప్ 3, మీరు పని పూర్తి చేసి ఫైల్ పంపేటప్పుడు సింపుల్గా PFA ప్లీజ్ ఫైండ్ అటాచ్డ్ అని రాస్తారు. చూసారా, ఒక కంప్లీట్ సైకిల్. నిజం చెప్పాలంటే ఆఫీస్ ఈమెయిల్స్లో మనం అతి తరచుగా వాడే మాటల్లో PFA ఒకటి. ఎవరైనా మీకు ఫైల్ పంపినప్పుడు మెయిల్లో PFA అని రాశారంటే ఖచ్చితంగా అటాచ్మెంట్ చెక్ చేయాలని గుర్తుపెట్టుకోండి. లేదంటే మళ్ళీ ఫైల్ ఎక్కడా అని అడగాల్సొస్తుంది. ఒక పెద్ద ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నప్పుడు చాలా టీమ్స్ ఉంటాయి. ఇప్పుడొక డౌట్ వస్తే ఎవర్ని అడగాలి? ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికే POC అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటారు. ఆ ప్రాజెక్ట్ గురించి ఏ సమాచారం కావాలన్నా ఈ అన్నే కాంటాక్ట్ చేయాలి. సింపుల్ కదా. హమ్మయ్యా, మొత్తానికి రోజు చివరికొచ్చేశాం. పని పూర్తి చేసి లాగాఫ్ చేసే ముందు మనం పంపే ఈమెయిల్స్ని ఒక ప్రోలాగా ఎలా ముగించాలో చెప్పే కొన్ని మంచి ట్రిక్స్, అదే యాక్రోనిమ్స్ చూద్దాం. మీరు ఒక ఐడియా చెప్పి దానిమీద అవతలి వాళ్ల అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నారు.
అప్పుడు ఈమెయిల్ చివర్లో సింపుల్గా LMK అని రాయొచ్చు. అంటే లెట్ మీ నో, ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, మీకేమనిపిస్తుందో చెప్పండి అని అడిగినట్టు. ఇక ఇది TYIA, థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్. అంటే ఒక పని చెయ్యమని అడుగుతూనే మీరు చేస్తారని నాకు తెలుసు, అందుకే ముందే థ్యాంక్స్ చెప్తున్నా అన్నట్టు. ఇది మర్యాదగానే ఉంటుంది, కానీ కొన్నిసార్లు కొంచెం ప్రెషర్ పెట్టినట్టుగా కూడా అనిపించొచ్చు. సో దీన్ని కొంచెం జాగ్రత్తగా, సందర్భాన్ని బట్టి వాడితే బెటర్. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం, కానీ ఈ 5 మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. వీటిని మీ మస్ట్ నో లిస్ట్లో పెట్టేసుకోండి. FYI అంటే మీ సమాచారం కోసం, ASAP, EOD, PFA ఇంకా LMK. ఈ 5ంటిని గనక మీరు మాస్టర్ చేశారంటే చాలు, మీ కార్పొరేట్ కమ్యూనికేషన్ చాలా ఈజీ అయిపోతుంది. సరే, ఇప్పుడు ఈ కోడ్స్ అన్నీ తెలుసుకున్నాం కదా, మరి వీటిలో ఏది రేపట్నుంచి మీ మెయిల్స్లో ఎక్కువగా వాడబోతున్నారు? ఏది మీకు చాలా ఉపయోగపడుతోంది అనిపిస్తోంది? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ చిన్న చిన్న కోడ్స్ని అర్థం చేసుకోవడమే కార్పొరేట్ ప్రపంచంలో సక్సెస్ వైపు వేసే ఒక ముఖ్యమైన అడుగు.